టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ డైరెక్టర్ నందిని రెడ్డి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకుల్ని అలరించే ఆమె పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఆమె లైఫ్ లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, అసలు ఆమె లైఫ్ స్టైల్ వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటి, వీటన్నింటికి స్వయంగా నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు మన వీడియోలో నందిని రెడ్డి ప్యాంట్ షర్ట్ వేసుకోవడం వెనుక ఉన్న కారణం నుండి ఆమె లవ్ స్టోరీ, పెళ్లిపై ఆమెకున్న అభిప్రాయం మరియు ఆమె మొదటి సినిమా కష్టాల వరకు అన్ని విషయాలను క్లియర్ గా తెలుసుకుందాం. సాధారణంగా మనం నందిని రెడ్డిని చూస్తే ఆమె చాలా సింపుల్ గా ప్యాంట్ షర్ట్ మరియు షార్ట్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తారు. దీని వెనుక చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, కానీ దీని వెనుక చాలా సింపుల్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, ప్యాంట్ షర్ట్ కి అలవాటు ఎలా అయింది. నందిని రెడ్డి చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమట. బైక్ నడిపేటప్పుడు కంఫర్ట్ గా ఉండటం కోసం ఆమె ప్యాంట్ షర్ట్ వేసుకోవడం ప్రారంభించారు. అలా చిన్నప్పటి నుండి అది కంఫర్ట్ జోన్ గా మారిపోయిందట. ఇక రెండవది, షార్ట్ హెయిర్ కి కారణం ఏంటి. నిజానికి నందిని రెడ్డి జుట్టు చిన్నప్పుడు రింగులు రింగులుగా తిరిగి ఉండేదట. ఆ రింగులు జుట్టు చిన్నప్పుడు దూకునేటప్పుడు చాలా నొప్పిగా ఉండటంతో ఆ బాధ భరించలేక ఆమె చిన్నప్పుడే స్వయంగా షార్ట్ హెయిర్ కట్ చేసుకున్నారట. అప్పటి నుండి అదే హెయిర్ స్టైల్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. చాలా మంది సెలబ్రిటీల లాగే నందిని రెడ్డి లైఫ్ లో కూడా ఒక అందమైన ప్రేమ కథ ఉంది. ఆమె ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎన్యూలో చదువుకుంటున్న రోజుల్లో ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డారట. ఆ రోజుల్లో వారిద్దరూ ఎంతో క్లోజ్ గా ఉండేవారు, కలిసి తిరిగేవారు. అంతేకాదు, వారు కొంతకాలం పాటు లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమ కథ పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. కానీ ఆ రోజులను ఆమె ఇప్పటికీ తన జీవితంలో ఒక బ్యూటిఫుల్ మెమరీస్ గా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు అందరినీ వేధించే అసలు ప్రశ్న, ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదు. దీనిపై నందిని రెడ్డి చాలా బోల్డ్ గా స్పష్టంగా ఆన్సర్ ఇచ్చింది. పెళ్లి చేసుకోకూడదు అనే పట్టుదల ఏమీ లేదు ఆమెకి, కానీ పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ లేదా ఆలోచన కూడా ఆమెకు ఎప్పుడూ రాలేదట. దానికి ప్రధాన కారణం ఆమె ఆలోచనలను పూర్తిగా అర్థం చేసుకునే సరైన వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో దొరకకపోవటం. పైగా కెరీర్ ప్రారంభం నుండి సినిమాలతో, కథలతో ఆమె రాత్రి పగలు తేడా లేకుండా అంత బిజీగా ఉండిపోవడంతో పెళ్లి గురించి ఆలోచించే సమయం గాని, మానసిక స్థితి గాని ఆమెకు రాలేదు. ఒక మహిళగా టాలీవుడ్ లో డైరెక్టర్ గా నిలదొక్కుకోవటం అంత సాదాసీదా విషయం కాదు. నందిని రెడ్డి సినిమా జర్నీ అపజయాలు, కష్టాలతోనే మొదలైంది. ఆమె డైరెక్ట్ చేసిన మొదటి సినిమా అలా మొదలైంది. ఈ సినిమా పట్టాలెక్కడానికి, థియేటర్స్ లోకి రావడానికి ఆమెకి ఏకంగా 6 సంవత్సరాల సమయం పట్టింది. ఆ 6 ఏళ్లు ఆమె ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ మొదటి సినిమాకి ఆమెకు వచ్చిన పారితోషికం ఎంతో తెలుసా? 10 లక్షల రూపాయలు. ఆ వచ్చిన 10 లక్షల రూపాయలతో నందిని రెడ్డి చేసిన మొదటి పని అంతకుముందు తన తల్లి చేసిన అప్పులన్నింటినీ పూర్తిగా తీర్చేయడం. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. చూసారుగా, సమాజం ఏమనుకుంటుంది అనే దానితో సంబంధం లేకుండా తన కంఫర్ట్ కు ప్రాధాన్యతనిస్తూ కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా నిలిచిన నందిని రెడ్డి లైఫ్ జర్నీ నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్. పెళ్లి అనేది ఒకరి వ్యక్తిగత నిర్ణయం అని ఆమె నిరూపించారు. నందిని రెడ్డి సినిమాలు మరియు ఆమె లైఫ్ స్టైల్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.